తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నాయి. 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 పథకాలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకం కూడా షురూ చేయనుంది. అయితే అందరి దృష్టి రైతు బంధు స్థానంలో ఇస్తామన్న రైతు భరోసాపైనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు బంధు పథకాన్ని మరో 5,000 పెంచి మొత్తం 15,000 పెట్టుబడి సాయాన్ని రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసాకి సంబంధించి ఎలాంటిది రేవంత్ సర్కార్ విధి విధానాలు ఖరారు చేయకపోవడం గమనార్హం. దీంతో రైతు బంధునే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది, అది కూడా లిమిటెడ్ గానే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకంలో చాలా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులకు కాకుండా కొండలు గుట్టలు రోడ్లకు కూడా రైతు బంధు డబ్బులు పడ్డాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాగా అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఈ పథకం కింద జరిగిన అవినీతిపై ఆరా తీయడమే కాకుండా పెట్టుబడి సాయం నిరుపయోగం కాకుండా ఉండేందుకు ఏం చేయాలని అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రైతు బంధులా కాకుండా రైతు భరోసా పథకానికి భూ పరిమితులు, కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్దిష్టమైన విధి విధానాలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే భూమిని ప్రామాణికంగా చేసుకునే రైతు భరోసా ఇస్తారా లేదా ట్యాక్స్ పేర్ను కూడా పరిగణలో తీసుకుంటారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించే వారికి రైతు బంధు ఎందుకని రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం భూమిని సాగు చేసే రైతన్నలకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతు భరోసా పథకానికి పాన్ కార్డ్ లింకు చేస్తామని, ఇక ట్యాక్స్ పేర్లందరికీ కూడా రైతు భరోసా కట్ అవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.